ఈసారి కూడా ఏదైనా ఒక నంబర్ ఉందా, ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుంది రుణమాఫీ? రుణమాఫీ అంటే యాక్చువల్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాము. మనము దాదాపుగా దీనికి ఒక 36,000 కోట్ల రూపాయలు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. 36,000 crores ఉంటుంది. సో ఇంకేమన్నా ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉన్నా కూడా దాని సో ప్రజలు ఖజానా ఖాళీ అయిపోయిందని మీరే చెప్తున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు కల్లా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి అని చెప్పేసి అని ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టు డెడ్ లైన్ పెడుతున్నారు. ఖజానా ఖాళీ అంటున్నారు, 36,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. ఎలా సాధ్యపడుతుంది? ఎక్కడి నుంచి ఇప్పుడు మనకి కావాల్సిన ఇప్పుడు ఆల్రెడీ కొంత బాండ్స్ రూపకంగా కూడా కొంత బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది. సో అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసము ఇవాళ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక విద్యుత్ని కొనుగోలు చేసిన అధిక ధరలో కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని మనం కట్టడి చేసుకుంటున్నాం. ఎక్కడ అవసరం, ఎంత అవసరం. దీని గురించి కూడా కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అధిక ధరలకి ఎక్కడా కూడా విద్యుత్ని కొనుగోలు చేసింది లేదు, అత్యవసరమైన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా అధిక ధరలకి చేయలేదు అని చెప్పి 58,000 కోట్ల రూపాయలు అనేదానికి దీనిని ఏమంటారు లాస్ట్లో ఉంది అని చెప్పేసి ఒక వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేసి ఇచ్చారు కదా. ఇంకా అంతకన్నా ఏం కాలే, అధికారులు ఏం మారలేదు కదా. మీ అప్పుడు ఎవరైతే అధికారులు సలహా ఇచ్చారో ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి అధికారులే కదా ఇదంతా రిపోర్ట్ చేసింది. మరి అలాంటప్పుడు ఎవరు మారుస్తారు? మేమైతే మార్చిచ్చింది కాదు కదా అది. కాబట్టి అబద్ధాలను అతికేటట్టుగా చెప్పేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో కాబట్టి ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. నిజంగా ఆయన చెప్పినవి అబద్ధాలే అంటే మీ మాట ప్రకారం దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయలేకపోతుంది? అందుకనే ఎంక్వైరీ చేస్తామని చెప్పాము. ఎంక్వైరీ ఏమని అన్నారు? ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడిచినప్పుడు ఒకే రోజులోనే అంతా జరగదు కదా, 1 by 1 స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో దాని ప్రకారంగా టెక్నికల్గా దేని ద్వారా ఏది మూవ్ చేయాలన్న దానికి గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది, అధికారులకు ఒక క్లారిటీ ఉంది. తప్పకుండా ప్రతిదానికి కూడా సో ప్రభుత్వం దిగిపోగానే ఇవాళ కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు బయటకు వచ్చాయండి. ఇవాళ కాళేశ్వరం పైన ఏం జరిగిందో బయటకు వచ్చింది, విద్యుత్ పైన ఏం జరిగిందో బయటకు వచ్చింది. మీరు గొర్రెలను వదలలే, బర్రెలను వదలలే, చేపలను వదలలే. ఇవాళ ఉన్నటువంటిది ఏ దాంట్లో ఏలు పెట్టిన చివరికి ముసలోళ్ళ పింఛన్లు కూడా వదలలే, వాటిలో కూడా చేశారు. సో అంటే ఒక ప్రకృతిని ఎంతగా విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశారు. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే తప్పకుండా ఆ ప్రకృతి ఏదో ఒక రోజు సమాధానం చెప్తున్నట్టుగానే కేసీఆర్ గారికి తక్కువ సమయంలోనే సమాధానం మొన్న చెప్పారు. కాబట్టి రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు. రైట్ అండి.